దాంట్లో ప్రేమ, ఆప్యాయత ఏమి ఉండదన్నమాట. దాన్ని రూక్షం అంటారు. రూక్షవాచం. ఏమాత్రం ప్రేమ, ఆప్యాయత, మాధుర్యం ఏమి ఉండదు. రూక్షవాచం. వాక్కంటకైః. ఆ వాక్కు ఎటువంటిది? ముళ్ళు లాంటిది. వాణి అనేది ఆ కఠోర వాణి, కటు మాట. కంటక ముళ్ళు, ముళ్ళతో, కంటకై ముళ్ళతో, వితుదంతం విశేషంగా బాధ పెట్టేది అది. విశేషంగా. తుద అంటే బాధ పెడుతుంది. ఎవరిని? మనుష్యాన్ని. విద్యాత్ తెలుసుకోండి. ఏమని తెలుసుకోవాలి? అలక్ష్మీకతం. అలక్ష్మీకుడు అంటే అత్యంత దరిద్రుడు అనమాట. అత్యంతం లక్ష్మి లేనివాడు అలక్ష్మి, దరిద్రుడు. లక్ష్మీకుడు, అలక్ష్మీకుడు. అలక్ష్మీకుడు కాదు, లక్ష్మీక తమ్ముడు. లక్ష్మీక తమ్ముడు, శ్రేష్ఠ తమ్ముడు లాగా. ఈ పదం గుర్తుంచుకోండి. లక్ష్మీక తమ్ముడు అంటే అత్యంత ధనం గలవాడు, లక్ష్మి గలవాడు. లక్ష్మీక తమ్ముడు. అలక్ష్మీక తమ్ముడు అంటే ఏమాత్రం లక్ష్మి ఉండదు, దరిద్రుడు, చెడు లక్షణాలు గలవాడు. లక్ష్మి అంటే మరొక అర్థం లక్షణాలు కూడా. లక్షణాలు గలది లక్ష్మి. మంచి లక్షణాలు లేనివాడు అని అర్థం. అత్యంత చెడు లక్షణం గలవాడు దరిద్రుడు అని తెలుసుకోండి. జనానాం ముఖే నిబద్ధం. ఏమన్నారు చివరిలో? తెలుగులో అర్థం ఏం చెప్పారమ్మా? నిర్వృతి అంటే మృత్యు. వానిని ఎప్పుడు వెన్నంటి ఉండును. వహంతం, వాడిని వహించేస్తాయి, వాహనం అవుతాయి, ఎప్పుడు వెంటనే ఉంటాయన్నమాట. వహంతం అనువారు. వహిస్తాయి అంటే ధరిస్తాయి, వాడిని వెంటనే ఉంటాయన్నమాట. నీడలాగా వెంటాడుతాయి. ఏది? నిర్వృతి. నిర్వృతి అంటే మరణం, మృత్యు. ముఖం కట్టుకొని ఉంటాయట. మెడ అంటారు కదా, మెడకు చుట్టుకొని ఉంటాయి. మెడపైన కత్తి, మరణం అనే కత్తి మెడపై వేలాడుతుంది. అందరి మెడలపై దరిద్రుడు, దుష్టుడు, దుర్మార్గులే కాదు, మన మెడలపైన కూడా మరణం అనే కత్తి వేలాడుతుంది. కనిపిస్తుందా మీకు? ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. పడగ నీడలో ఉన్నారు, నీడలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆహా, ఎంత మంచి నీడ, అంత ఎండ ఉంది, వేడి ఉంది, నీడ బాగుందని చెప్పేసి నీడ కోసం వెళ్ళారు. నీడ ఉందని. కానీ పైన పాము పడగ నీడ అని తెలియట్లేదు. పాము పడగ నీడ. ఈ సుఖాలు, ఈ ప్రాపంచిక సుఖాలు, ఈ విలాసాలు, ఈ భోగాలు ఏవైతున్నాయో మంచి నీడలు అనమాట. ఎంత బాగుంది, చల్లని నీడ అనిపిస్తుంది. కానీ పైన చూస్తే పాము పడగ అలా ఉంటుంది. మెడపైన మరణం అనే కత్తి. ఇక్కడ ముఖే అన్నాడు. ముఖే నిబద్ధం. ముఖములో ఉన్నటువంటి నిష్ట పూర్తిగా, నిబద్ధం అంటే పూర్తిగా బంధింపబడినటువంటి మరణం ఉన్నది, నిర్వృతి ఉంది. నిబద్ధాం నిర్వృతిం. బంధింపబడినట్టు ముఖం కట్టుకున్నాడట. అంటే మృత్యు ముఖములో, మృత్యు కుహరం అంటారు. మరణం అనే ఒక గుహ తెరుచుకుంది అనుకోండి. మరణం అనే గుహ తెరుచుకొని ఉంది. ఆ గుహలోకి వెళ్ళిపోతున్నాం మనం. కళ్ళు మూసుకొని చూడండి ఒకసారి. మరణం అనే గుహ ఉంది, లేదా మరణం అనే మొసలి నోరు తెరుచుకొని సిద్ధంగా ఉంది. మనం అది పడవ అనుకుంటున్నాం, పెద్ద మొసలి అనుకోండి, పడవ దాటించడానికి ఉపయోగపడే పడవ అనుకొని ఆ మొసలి నోట్లో వెళ్ళిపోతున్నాం మనం. మొసలి వెళ్తున్నావా? ఏమనిపిస్తుంది అందరికి? గమనించండి. మరణం అనే కుహరంలోకి వెళ్తున్నాం. మరణ గుహ, మృత్యు కుహరం. వెళ్ళిపోతున్నావా? వెనక్కి వెళ్తున్నావా? ఎవరెవరు మరణం అనే గుహలోకి వెళ్తున్నారు? ముఖే నిబద్ధాం నిర్వృతిం వై వహంతం. నిశ్చయంగా అందరి ప్రయాణం ఆ గుహలోకి. తెలిసిన మరణం అనే గుహలోకి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోవాలి మోక్షానికి. ఆ గుహలో నుంచి మళ్ళీ ఇంకొక ద్వారం చూసుకోవాలి. మరణం అనే ఆ కుహరం, ఆ గుహలో నుండి ఒకే ఒక
ద్వారం ఉంటుంది వెళ్ళిపోవడానికి, మళ్ళీ ఇటు మాత్రం రాకుండా చూసుకోవాలి. అదే మోక్ష మోక్ష గుహ. ఉమ్. అది ఎవరికి లభిస్తుంది అంటే ఇటువంటి కఠోర వ్యవహారం లేకుండా ఉంటే లభిస్తుంది. ఏమన్నారంటే హత్యల కంటే మహా అపరాధం, హత్య కంటే ఒక అమాయకుడిని హత్య చేస్తే ఎంత అపరాధం ఉంటుంది, ఎంత మహాపాపం. గోహత్య, బ్రాహ్మణహత్య, తర్వాత భ్రూణ హత్య. భ్రూణం అంటే పిండం, కడుపులో పిండం చంపడం. ఈరోజు చంపేస్తున్నారు అబార్షన్ల పేరుతో, రకరకాల పేర్లతో. ఆడపిల్లని తెలిస్తే చంపేస్తున్నారు అబార్షన్ చేసి. అది మహాపాతకం అన్నారు. బ్రహ్మహత్య, గోహత్య, భ్రూణ హత్య. వాటికంటే గొప్ప అపరాధం, నేరం ఏమిటి? కఠోర వ్యవహారం. కోపం వస్తే కొట్టండి, కాళ్ళు చేతులు విరగొట్టండి, ఏం భయం లేదు, బాధ లేదు. నిజానికి మనసును బాధ పెడితే, ఇక్కడేం మర్మస్థానం అన్నారు ఇక్కడ ఇంతకుముందు శ్లోకంలో. మర్మాణి అస్థీని హృదయం తథా అసూన్ రూక్ష వాచో, అన్నిటిని బాధ పెడుతుంది. అసలు ప్రాణాలను, హృదయాన్ని, అస్థిని, ఎముకలను కూడా దహించి వేస్తుందట. ఎముకలను కూడా. మర్మాణి మర్మస్థానాలు, మర్మస్థానములను, అస్థిని ఎముకలను, హృదయమును తథా మరియు అదేవిధంగా అసూను ప్రాణములను. ఏమిటది? రూక్షావాచ 7వ శ్లోకంలో. అంతకంటే భయంకరమైనది హత్యల కంటే, బ్రహ్మహత్య కంటే, బ్రహ్మపాతకం కంటే, బ్రహ్మహత్య మహాపాతకం. ఎందుకు చెప్పండి, ఎవరైనా చెప్పండి. కఠోర వ్యవహారం అనేది భయంకరం ఎందుకు? ఎందుకంటే బాధ పెడుతుంది కాబట్టి. ఒక్కసారి మనసు విరిగిపోతే, మనసు విరిగి నేను మరి ఎంత నేర్చునా విశ్వధాభి విన్నరవేమ. ఇనుము విరిగి నేను ఇన్మారు ముమ్మారు. ఇమ్మారంటే రెండోసారి, ముమ్మారంటే 3 సార్లు. ఇనుము విరిగ నేను ఇమ్మారు ముమ్మారు కాచి అతక నేర్చు కమ్మరేయుడు. మనసు విరిగ నేను మరి అంత నేర్చున్న విశ్వదాభిరామ వినరవేమ. అంటుకోదు జీవితాంతం. ఈ జన్మలో ఇక అయిపోయినట్టే, ఈ జన్మలో పోయినట్టు. ఒకసారి మనసు విరిగిపోయింది ఒక వ్యక్తి పైన అంటే పోయినట్టే. ఏదో వ్యవహారం చేస్తారు అంతే, ఏదో మర్చిపోయినట్టు వ్యవహారం చేస్తారు, కానీ ఎవరు మర్చిపోరు మనసు విరిగిపోతే. అది పై వ్యవహారం వస్తుంది. పైన వ్యవహారం ఉండాలి కాబట్టి వ్యవహారం నవ్వుతుంటారు, చేస్తుంటారు, సాగరిస్తుంటారు, అన్ని చేస్తుంటారు, కానీ లోపల మాత్రం ఉంటుంది అంతే. పోయింది, తిరిగిపోయింది. అతుకే అంతే. గోడ పగుళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది? మనం పుడుస్తాం, ఏదో నింపుతాం, అతుకే. కనపడకుండా చేస్తాం, అతుకే. అందుకే ఈ కఠోర వ్యవహారం అరుంతుదం, పరుషం, వృక్షవాచం, వాక్ కంటక ముళ్ళు, బాణాలు. అది కూడా ఎటువంటి బాణాలు? రూక్ష అన్నారు. మళ్ళీ తీక్షణమైనటువంటి బాణాలు. వీతుదంతం, అది భయంకర విశేషంగా బాధ పెట్టేది అది మనుషులను. తెలుసుకోండి విద్యాత్, తెలుసుకోండి. అటువంటి వాడెవడు? అలక్ష్మీక తమ్ముడు. అలక్ష్మీక తమ్ముడు, శ్రేష్ఠతముడు కాదు. దరిద్రాతి దరిద్రుడు, అతి దరిద్రుడు, దరిద్రోత్తముడు. పేరు రాసుకోండి, దరిద్రోత్తముడు. దరిద్రోత్తముడు అన్నమాట. ప్రాణాలు ఎక్కడున్నాయి? ముఖే నిబద్ధం, ముఖాన్ని కట్టుకున్నాడు, ముఖంలో ఉన్నాయి. ఏది? నిర్వృతి, మృత్యు, వై నిశ్చయంగా, వహంతం ధరించున్నాయన్నమాట. అంటే మరణాన్ని ధరించున్నాడు, మరణం యొక్క ముఖంలో కట్టబడినాడు, బంధింపబడి ఉన్నాడు. ఎటువంటి వాడు? మహాభారత యుద్ధం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఏ వచనంతో? కఠోర వచనమే కదా, కఠోరమే. మహర్షి దయానంద సరస్వతి గారిని జగన్నాథుడు చంపించారు. ఎందుకు? కఠోర వచనం. ననిహి జాన్ వేశ్య,
వేషన్ ఏమన్నాడు? కుక్క మహర్షి ఏమన్నారు? కుక్క అన్నాడు. కుతియా కుతియా ఆడ ఆడకుక్క. బిచ్, ఇంగ్లీష్ లో బిచ్. కుతియా కుక్క, ఆడకుక్క. ఆడకుక్కనా? ఆడకుక్క పల్లకి మోస్తావా? నువ్వు సింహానివి, నువ్వు రాజు. సింహాలు కుక్కల పల్లకి మోస్తాయి ఎక్కడైనా? ఎక్కడన్నాడు? ఎదురుగానే. ననిజాన్ని వింటుంది. తప్పు కదా. జరిగింది ఏమిటి? చివరికి ఏమైంది? ఏమి జరిగింది? ఎంత ప్రాణాన్ని నష్టం జరిగింది? మహర్షి దయానంద సరస్వతి గారు ఇంకో 10 ఏళ్ళు బ్రతుకుంటే వారు చేసిన పని ఎంత? 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలే ఎక్కువ పని చేసిన వారు. 59వ ఏట ఆయన వయసు, చనిపోయినప్పుడు 59వ సంవత్సరం వయసు. విరజానంద వాళ్ళ గురుగారి దగ్గర ఉన్న వయసు సుమారు 40 సంవత్సరాల వయసు. ఊహించుకోండి, ఇంకా 10 ఏళ్ళు బ్రతుకుంటే ఏమయ్యేది? ఏమి జరిగింది? ఏ వాక్కు వలన? ధర్మానికి హాని జరిగింది. భయంకరంగా. ఇప్పుడు ఏమర్థమవుతుంది? మహర్షి ఒకరిని చంపేస్తే కూడా అంత ఇబ్బంది అయ్యేది కాదేమో. ఎవరిని చంపేస్తే, ఒకరు ఆ రాజుని చంపేస్తే కదా, ఆ ననిహిజాన్ని చంపించేస్తే అయిపోయేది. ప్లాన్ చేసి అనకుండా, ఈ మాట అనకుండా కదా, ఇంత ఇంత నష్టం జరిగేది కాదు. కొంచెం పాపం వచ్చేదేమో గాని పాపం ఎందుకు వస్తుందమ్మా? పాపం ఎందుకు వస్తుంది? ఉంది కదా, వైదిక హింస హింసానబోతుంది. ధర్మ రక్షించడానికి చంపొచ్చు. అంటే అది రాజు సమస్య కదా గురూజీ. రాజు సమస్య. రాజుకు విషయం అర్థం చేయించి నచ్చజెప్పి దూరం చేయడం. ననిజాన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తే అయిపోయేది కదా. అదే ధర్మం చెప్పడమే మహర్షి పని గాని చంపించడం ఆయన పని కాదు. సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి కదా, ఉపాయాలు ఉన్నాయి కదా. ఈ కఠోర వాక్కు మనం కూడా మీరు గమనించండి. ఇప్పుడు సరే, మహర్షి వేరు, మహాభారతం ద్రౌపది అనలేదు కానీ ద్రౌపది పేరు వచ్చింది. అది అన్నది భీముడు అన్నాడు. నిజానికి మహాభారతంలో, శుద్ధ మహాభారతంలో భీముడు అన్నాడు ఆ మాట. గురుడివాని కొడుకు గురుడివాడని, దుర్యోధనని. ద్రౌపది పేరు తీసుకున్నారు కానీ ఏదైతే మొత్తం అయితే కఠోర వాక్కు, పరుషవచనం. మహేసభలో ఎవరన్నారు వేరే విషయం, అన్నది మాత్రం కఠోర వాక్కు. ఇది వేరే వాళ్ళు చరిత్ర. మన దగ్గర రండి, మీ జీవితంలో చూసుకోండి. మీ జీవితంలో మీరు ఎన్ని కఠోరమైన మాటలు విని ఉంటారు? మీ మనసు ఎంత బాధపడి ఉంటుంది? మీ హృదయం ఎంత గాయపడి ఉంటుంది? అనుభవాలు చూసుకోండి ఒకసారి. చాలా సార్లు గురించి ఉన్నాయా? మీరెంత బాధపడి ఉంటారు? ఇప్పుడు కూడా గుర్తుకొచ్చి ఉంటాయి. ఎన్నిసార్లు కఠోర వాక్కులు విని, ఆ మాటలు విని, ఆ బాణాలు, ఆ ముళ్ళు గుచ్చుకొని ఉంటాయి మీ హృదయాలకు. ఉన్నాయా అనుభవాలు? ఏమాత్రం మనసు విరగని వారు ఉన్నారు ఎవరన్నా? ఉన్నాయి గురుజీ, చాలా ఉన్నాయి. మరణం కంటే చాలా గొప్పదని అసలు అనిపిస్తుంది. చావు కంటే ఎక్కువ అనిపిస్తుంది. కఠోర వాక్కులు చనిపోవడం మేలు అనిపిస్తుంది ఆ మాటలు వినకంటే. అది ఎన్నిసార్లు చనిపోయేవారు, అసలు ఎన్నిసార్లు సచ్చి బ్రతికొచ్చాం. ఎన్నోసార్లు ఈ కఠోర వాక్కులు వినలేక, అక్కడ ఉండలేము, తిరిగి రాలేము, కానీ వినాల్సిందే. వినలేము, విన్నారు, అనుభవించారు. ఇప్పుడు కూడా గుచ్చుకుంటున్నాయి కదా, గుర్తుకొస్తున్నాయా? గుర్తుకొస్తాయి. అది ఈ కఠోరంగా మామూలుగా అన్నా సరే, అవతల వ్యక్తి మీద మనము విరోధంగా అన్న మాట కూడా కొన్ని సంవత్సరాల తరబడి కూడా, అప్పుడు పలానా విధంగా మమ్మల్ని ఇలా అన్నారు అనే మాట అనేది వాళ్ళు ఎంత దీనిగా ఉంటదంటే, సుడిపేటలో అంత విచిత్రమైనటువంటి విషయం. వాక్కు మాత్రం చాలా గొప్ప. చాలా చాలా. అందుకోసం అయితే ఇక్కడికి రండి. మనల్ని ఎవరు అంటే మనకు గుర్తున్నాయి. ఇప్పుడు ఆ కఠోర వాక్కులు, పరుష వాక్కులు విన్నాం, ఆ ముళ్ళు గుచ్చుకున్నాయి, బాణాలు గుచ్చుకున్నాయి, బాధపడుతున్నాయి. ఇప్పుడు కూడా గుర్తుకొస్తున్నాయి. మరి మనం అన్నవి గుర్తున్నాయా? మనం కూడా కఠోరంగా వ్యవహారం చేసినాం. ఇప్పుడు ఇక్కడికి రండి. మనమన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, గుర్తు చేసుకోవాలి. ఇవి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం అన్నవి గుర్తుండవు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కానీ మనం కూడా అన్నం గురించి
అన్నా గురు చాలా టైం గుర్తు రావట్లేదు అన్నాం. దాని పర్యవసానం ఇంత ఇంత ప్రభావం ఉంటుంది చెడు అనే విషయాన్ని తెలియదు. మామూలుగా ఉద్రేకం కానీ కఠినమైన వాక్కు కత్తి ఘాటు కంటే ప్రమాదము ఉంటుంది. అంటే అందరూ అంటున్నారు కాబట్టి మనం కూడా అనొచ్చు అనుకుంటాం. అంటే వాళ్ళు కూడా మనలాగే కదా, వాళ్ళు కూడా మనలాగే కదా. మనకి ఏ అంతే. విధంగా అయితే గాయం జరిగిందో, మనం ఏ విధంగా బాధపడ్డామో ఇంకా గుర్తుంది మనకు. వాళ్ళు కూడా అంతే కదా. అంతే గురు. ఏమర్థమవుతుంది? కానీ వాళ్ళని బట్టి గబాలను అట్లా వచ్చేస్తాయి విని విని కూడా. ఎలా అంటే కారణం తర్వాత మనం కూడా అని ఉన్నాము కఠోరంగా. అవును. అంటే వాళ్ళంటే మనం అది ఉండొచ్చు, వాస్తవం. అది వేరే విషయం. వాళ్ళంటే మనం ఉండొచ్చు, మన 10 సార్లు వాళ్ళంటే మనం ఒకసారి అని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా గుచ్చుకుంటాయి కదా అవును. మన వాక్ బాణాలు, వాక్ కంటకాలు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏడుద్దామా? ఏడ్చుకుంటూ కూర్చుందామా? లేదు గురించి ఏం చేద్దాం చెప్పండి. కఠిన వాక్కులు మరి ఆడకూడదు. సరి చేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదు, సరి చేసుకోవడం ఇంకేం లేదు. సరి చేసుకుందామా? చేసుకుందాం. ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు ఒకటి కోరిక కోరుకోండి. ఏం కోరిక కోరుకుంటారు? మంచి కోరిక తెలుసా? ఇది ఈ కోరిక కోరుకుంటే మీరు ఎప్పుడు బాధపడరు. ఇక కోరుకుంటారా? కోరుకుంటాం. కోరుకోండి. చెప్పండి గురించి. కోరుకుంటాం. రాని రాని వస్తే రాని, రాని వస్తే రాని రాని వస్తే రాని రాని పోతే రాని 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 వస్తే రాని, కోపాలు తాపాలు శాపాలు పాపాలు రాని. కోపాలు తాపాలు శాపాలు అంటే తిట్లు, ఈ కఠోర మాటలు ఏమైనా రాని. అయినా నేను బాధపడను అనండి. అయినా నేను బాధపడను. రాని రాని ఇంకా రాని రాని ఇంకా రాని. ముందే కోరుకోండి. వస్తాయి, బాణాలు వస్తాయి. ఇవి నోటితో అంటే నేను హృదయంతో అనలేదండి. ఇవి పెద్దలపై మాటలాగా ఉంటుంది తప్ప హృదయం నుంచి రావట్లేదు. లోపల నుంచి అనండి. రాని రాని వస్తే రాని, కోపాలు తాపాలు రాని, తిట్లు రాని, నిందలు రాని, కఠోర మాటలు రాని, ఏమైనా రాని. నేను మాత్రం తీసుకోను. ఇంతకుముందు ఒకసారి మీరు ప్రతిజ్ఞ చేసిన ఉన్నారు, నేను నా మనసును నొప్పించుకోను, ఎవరైనా నొప్పిస్తే నేను తీసుకోను. గుర్తుందా ప్రతిజ్ఞ? ఒకసారి అనుకోండి. నేను నా మనసును నొప్పించుకోను, ఎవరైనా నొప్పిస్తే నేను తీసుకోను. అలాగే చేసిన తర్వాత కూడా తీసుకున్నాం. అదే గుర్తు చేసుకోండి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా నిందిస్తే, కఠోరంగా మాట్లాడితే, పరుషంగా మాట్లాడితే, తిరిగితే, అనవసరంగా తిట్టినా నేను తీసుకోను. ఇది ఒక్కటి కనుక పాటిస్తే మీరు ఎంత హాయిగా ఉంటారో. గురూజీ ఇప్పుడు మనము అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అది విన్నందువల్ల దాని దుష్పరిమాణం తెలిసిన తర్వాత మనం గుర్తుకొస్తే వెంటనే తగ్గుతాంలేండి. కానీ ఆత్మలో జ్ఞానం లేనప్పుడు వాస్తవంగా అది వచ్చేస్తుందేమో అనిపిస్తుంది గురూజీ. అవుతుంది, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అవుతుంది, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. తప్పదు, మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిందే. పదే అలా గుర్తు చేసుకుంటాం. కొట్టుకుపోతాం, అప్పుడప్పుడు కొట్టుకుపోతాం. మన మనసు మన అదుపులో ఉండదు, ఆ స్పృహ ఉండదు, కొట్టుకుపోతాం. మళ్ళీ గుర్తు చేసుకోవాలి కదా. అవును, నేను ప్రతిజ్ఞ చేసినాను కదా, ఎవరు నొప్పిస్తే, కఠోరంగా మాట్లాడితే నేను తీసుకుని అనుకున్నాను కదా, నేను ఎందుకు బాధపడాలి? వారు కటుగా మాట్లాడితే నేను ఎందుకు బాధపడాలి? నేను బాధపడుతున్నానంటే నేను గ్రహించినాను, స్వీకరించినాను, ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్నాను కాబట్టి బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు నన్ను తిట్టండి, దొంగని తిట్టండి, నేనేమనుకుంటాను లోపల? నేను కాదు, నేను దొంగ కాదు, ద్రోహి నేను కాదు, మోసగాడు నేను కాదు, వ్యభిచారి నేను కాదు, హంతకుడు నేను కాదు. మీరు ఏమని అనుకోండి, నేను కాదు కదా. అనుకో, లోపల అనుకోవాలండి, నేను అది కాదు. మీరు తిట్టండి, నేను అది కాదు, వెంటనే ఆన్సర్ ఇంతే, నేను అది కాదు. మీరు ఏమని తిట్టండి, నేను అది కాదు. ఈ మాట అనొచ్చా? మీకు అనడం వచ్చా?
ఈ మాట అనవచ్చా? నేను అది కాదు అనండి. నేను అది కాదు. నేను అది కాదు మీరేమన్నానండి? నేను అది కాదు. అంటే తీసుకోకూడదు మనసులోకి. అంతే. నేను అది కాదు. ఎవరైనా తిడుతుంటే లోపల అనుకోవాలి నేను అది కాదు. ఆ, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనుకోండి, మీరు ద్రోహి, కృష్ణారావు గారు ద్రోహి అనగానే మీరేమనాలి? నేను అది కాదనంటే. బయట నేను ఎదురుగా నేను అనుకోవడం కాదు లేదు. నేను కాదు. నేను మిమ్మల్ని అంటున్నానండి, కృష్ణారావు గారు ద్రోహి. మీరు వెంటనే ఏమంటారు? నేను అది కాదు. బయట కన్నా పర్వాలేదు అనేసేయండి. నేను అది కాదు. మీరు ఏమన్నానండి? నేను అది కాదు. నేను అది కాదు. ఈ మాట అనొచ్చు కదా? అనడం వచ్చా లేదా? వచ్చు గురు. మీరు చెప్పిన తర్వాత ఇంకా రాకపోవడం గురు. వచ్చు గురు. అనండి. నేను అది నేను కాదు అనండి. కాదు. నేను అది కాదు. మీకు మీరు తెలియలేదు. ఏమైనా అనండి, నేను అది కాదు. మీకు బుద్ధి లేదు. నేను అది కాదు. నేను అది కాదు. మీరు నాకు ఉంది. ఏమన్నానండి? నేను అది కాదు. నేను అది కాదు. ఇవి మంత్రాలు, అసలు మంత్రాలు ఇవే. మన బాగు సూత్రాలు. చేసే మంత్రాలు. ఈ సూత్రాలు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ అరుంతుదం పరుషం రూక్షవాచం వాక్కంటకై, ఈ వాక్ కంటకాలు అవి ఏం చేస్తాయి? వీతుదంతం విశేషంగా బాధ పెడుతుంటాయి మనుష్యాన్. కాబట్టి అలా బాధ పెట్టేవాడు విద్యార్థి తెలుసుకోండి. వాడు ఎవడు? లక్ష్మీక తమ్ముడు. వాడి పేరు మహాదరిద్రుడు. దరిద్రోత్తముడు. ఏం చెప్పాలి? దరిద్రోత్తముడు. వాడెవడు? దరిద్రోత్తముడు. కఠోరంగా వ్యవహారం చేసేవాడు. ఉత్తమ దరిద్రుడు. ముఖే నిబద్ధాం నివృత్తిం వై మహవంతం. వాడు ఆ మృత్యు కురవనికి వెళ్ళిపోతాడు, మృత్యు ముఖంలోకి. దాని అర్థం ఏంటి? వాడికి కష్టాలు తప్పు అన్నమాట. మృత్యు అంటే ఏంటి? మహాదారుణం, మరణం. మరణ దారుణ దుఃఖమే మరణం. మాటిమాటికి మరణం సంభవిస్తుంది వాడికి. అటువంటి వానికి తప్పకుండా కష్టాలు వస్తాయని అర్థం. తర్వాత శ్లోకం 9వ శ్లోకం చూడండి. పరశ్చేదేనమభివిద్యేత బాణైర్భృశం సుతీక్ష్ణైరనలార్కదీప్తై అనలార్కదీప్తై స విద్యమానోప్యతి దహ్యమానో విద్యాత్ కవిః సుకృతం మే దధాతి. విద్వాంసుడైన పురుషుడు ఇతరుల వాగ్బాణముల చేత నొప్పింపబడినను బాధను అనుభవించుచు బాధ పెట్టువాడు తనకు పుణ్యములను అభివృద్ధి చేయువాడని భావించవలెను. ఇప్పటిదాకా చెప్పింది ఇదే. నేను ఇప్పుడు ఏం చెప్పారు? మనం కనుక బుద్ధి ఉంటే, ఇక్కడ ఒక రకం తిట్టు, బుద్ధిమంతుడు లేదా బుద్ధి ఉంటే, మేధావి అయితే బుద్ధిమంతులేమేనా? సందేహం. ఇక్కడ కవి అన్నారు శబ్దం. కవి విద్యాత్ కవి సుకృతం మే దధాతి. ఎవరైనా మన ఆ విధంగా బాధ పెడితే, కఠోర వచనాలతో, కఠోర మాటల కంటకాలతో, బాణాలతో బాధ పెడితే ఏమనుకోవాలి? వాటికి పుణ్యాన్ని పెంచుతున్నాడు అనుకోవాలి. పుణ్య సంచయం చేస్తున్నాడు, పుణ్యాన్ని సంపాదించి పెడుతున్నాడు అనుకోవాలి. వాడు తిడుతుంటాడు, కఠోరంగా మాట్లాడుతుంటాడు, నిందిస్తుంటాడు, మనం హాయిగా ఉన్నాం అనుకోండి. ఏం జరుగుతుంది? మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు? తిట్టింది ఎవరు? 100 తిట్లు. శిశుపాలుడు. గురూజీ లేరు.
ఓం వినిపిస్తుంది ఇప్పుడు. ఓం వినిపిస్తుంది వినిపిస్తుందా? గురూజీ. గురూజీ. మహాభారతంలో కృష్ణుడు తిట్టింది ఎవరు? శిశుపాలుడు. శిశుపాలుడు. శిశుపాలుడు తిట్టుంటే కృష్ణుడు ఏం చేశాడు? ఓపిక పట్టిండుగా. అన్ని సహించారు. 100 100 తప్పులు సహించారు. ఏడ్చిందా? ఏడవలే. తిడితే ఏమైంది? భయంకరంగా నిందలు ఆరోపణలు చేస్తుంటే ఏమైంది? అది గుర్తుంచుకోండి ఒకసారి. కృష్ణుడి యొక్క వ్యవహారం. ఎవరైనా మనం తిడుతుంటే మనం సహిస్తే ఏమవుతుంది? మనకు పుణ్యం పెరుగుతుందట. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే కవి అంటే క్రాంతదర్శి, తెలుసుకున్నవాడు, మేధావి, బుద్ధిమంతుడు అని అర్థం. శబ్దం కవి అని శబ్దం వచ్చింది ఇందులో. ఇప్పుడు విద్యాత్ కవి సుకృతం మే దధాతి. ఏమన్నా నాకు వాడు సుకృతం ఇస్తున్నాడు, పుణ్యాన్ని ఇస్తున్నాడు. దధాతి అంటే ధారణ చేస్తున్నాడు, నాకు పుణ్యాన్ని సంపాదించి పెడుతున్నాడు. ఎవడు? తిట్టేవాడు. పరశ్చేద్, పరహ చేతు, ఒకవేళ పర అంటే వేరేవాడు, ఇతరుడు. పరచేత్ అయితే వాడు ఏనం అంటే ఇతను ఎవరిని? ఈ మేధావిని, ఈ కవిని లేదా ధర్మాత్ముని. అభివిధ్యేత, విద్య అంటే వేధించడం, బాధ పెట్టడం. వేధ పీడించడం. అభి అంటే మనసును బయట కూడా దెబ్బల ద్వారా కావచ్చు, తిట్ల ద్వారా కావచ్చు. అభి అంటే రెండు వైపుల నుంచి, ఇరువైపుల నుంచి, రెండు రకాలుగా పీడిస్తే. ఎక్కడ? దేని ద్వారా? బాణై. భృషం అంటే అత్యంత, అంటే భృషం అంటే రెండు రకాలు అత్యంతంగా, లేదా మాటి మాటికి ఈ వాణి అనే బాణాలతో, కఠోర వాణి అనే బాణాలతో, అటువంటి ముళ్ళతో, కంటకాలతో, సుతీక్ష్ణ అత్యంత తీక్ష్ణమైనటువంటి, పదునైనటువంటి. అవి ఎటువంటివి? అనలం, అర్క. అనలం అంటే అగ్ని, అర్కం అంటే సూర్యుడు, అగ్ని ఎంత భయంకరం ఉంటుంది, వేడి. అలా అటువంటి వాటితో కాలిపోయే విధంగా ఆ మాటలు ఎలా ఉంటాయన్నమాట. అగ్నిలాగా, శూన్యకి ఎండలాగా, భయంకర ఎండలాగా దహించి వేసేటువంటి మాటలు. విద్యమాన అటువంటి పీడింపబడుతుంటే ఏమనుకోవాలి? అయినప్పుడు కూడా అతి దహ్యమాన, అత్యంతంగా కాల్చివేసి దహించి వేసేటువంటి ఆ మాటలు అయినప్పుడు ఏమనుకోవాలి? విద్యాత్ అని తెలుసుకోవాలి. విద్యాత్ అని తెలుసుకోండి. కవి, మేధావి అయిన వాడు సుకృతం మే దధాతి, నాకు వాడు సుకృతం ఇస్తున్నాడు, పుణ్యాన్ని ఇస్తున్నాడు, పుణ్యాన్ని ధరింపజేస్తున్నాడు అనుకోవాలట. ఇందాక అనుకున్నాం కదా, ఏమనుకోవాలి మనం? అది నేను కాదు. సమాధానం వచ్చిందా? 7వ శ్లోకం 9వ శ్లోకం. 9వ శ్లోకం సమాధానం అన్నమాట. ఎలా అనుకోవాలంటే ఇలా అనుకోండి. ఎలా అనుకోవాలి? నాకు పుణ్యాన్ని సంపాదించి పెడుతున్నాడు, ధన్యవాదాలు చెప్పాలి కదా. సంధ్యా మంత్రాల్లో మనసా పరిక్రమ మంత్రాన్ని మాటికి ఎప్పుడు గుర్తు చేస్తుంటాను అందరికీ. చెప్పండి, మనసా పరిక్రమ చివరి వాక్యం. ఎప్పుడు ప్రయోగం చేసి చూశారా ఈ వాక్యాన్ని? ఎప్పుడు మిమ్మల్ని ఎవరు నిందిస్తే, దుష్ప్రచారం చేస్తే, ఆరోపిస్తే, తిడుతుంటే, కఠోరంగా భయంకరంగా బూతులు తిడుతుంటే మీరు మౌనంగా ఉండి, ప్రశాంతంగా ఉండి ఈ వాక్యాన్ని కనుక మాటికి లోపల అనుకుంటుంటే, అలాగే అనుకుంటుండండి. కొన్ని తర్వాత మీరు ఏమి చేయకుండా, మీరు తిట్టకుండా, ఏ కుట్ర చేయకుండా, ఏ రకాల పథకాలు వేయకుండా కూడా వానికి హాని జరుగుతుంది. మనం పవిత్రంగా ఉన్నప్పుడు, ఇక్కడ కండిషన్, మనం పవిత్రంగా ఉన్నప్పుడు. ఒక బండరాయిని ఒక మట్టి గడ్డతో కొడితే ఏమవుతుంది? బండరాయిని గడ్డ ఇరిగిపోతుంది, మట్టి గడ్డ. రాయికి ఏమవుతుంది? ఏం కాదు. మనం రాళ్ళలాగా ఉండాలి, వాళ్ళు మట్టి. వాళ్ళ మాటలు మట్టి గడ్డలు, వాళ్ళ ప్రయత్నం అంతా మట్టి గడ్డలు అన్నమాట. అలా ముక్కలు అయిపోతుంది. మీరు ఈ ప్రయోగం చేయండి. యోస్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మస్తం ఓ జంభే దధ్మ. ఈ ప్రయోగం చేసి చూడండి. ఏమనకండి, వారికి మేలుగోరండి. మళ్ళీ లోపల మనసులో కూడా మేలుగోరాలి. వారి బుద్ధి బాగుండాలి, వారి ఆరోగ్యంగా ఉండాలి, వారి ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. భగవంతుడు వారికి సద్బుద్ధిని సుబుద్ధిని ప్రసాదించుగాకనుకుంటూ యోస్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మస్తం ఓ జంభే దధ్మ అని ప్రయోగం చేసి చూడండి. ఇది పెద్ద ప్రయోగం, పెద్ద ఆయుధం. ఈ మాట ఊరికనట్లేదు, నేను చాలాసార్లు ప్రయోగించినాను, నాకైతే లాభం జరిగింది. హితం కోరడే మళ్ళీ లోపల కూడా.
మనం తిట్టేవారి యొక్క హితం. మనల్ని ఎవరైతే నిందిస్తారో, బాధ పెడతారో, నష్టం చేస్తారో, కష్టపెడతారో వారి హితం కోరండి, భగవంతుడికి సమర్పించుకోండి. కొన్ని రోజుల తర్వాత చూసుకోండి ఏమవుతుందో. ప్రయోగం చేస్తారా ఇది? చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. కానీ మనం నిజాయితీగా ఉండాలి సుమ, మనం పవిత్రంగా ఉండాలి ఉన్నప్పుడే. ఎవరెవరు ప్రయోగం ఈ ప్రయోగం చేస్తారు? సిద్ధంగా ఉన్నారా? ప్రయోగం చేసేవారు ఎవరెవరు? పద్మావతమ్మ గారు ఒకటి, ఇంకెవరు ప్రయోగం చేస్తారు? కృష్ణారావు గారు ప్రయోగం చేస్తారు. ఏం ఇంకా చేస్తాం? ఇంకా విడియాల పద్మమ్మ గారు, చేస్తాం గురుజీ. మునిశేఖర్ గారు సిద్ధం. ఇంకా నేను కూడా ప్రయోగం అప్పనాయుడు గారు చేస్తాను. సిద్ధం. అందరు సిద్ధమే. మీరు మీరు ఆశ్చర్యపోతారండి. అవును. లోపల వారి హితం కోరండి, చూసుకోండి. అయ్యో ఇతను మంచి బుద్ధి ఇవ్వండి అని మనం ఇతను కోరుకుంటాం. భగవంతుడు కోరుకాడు, సద్బుద్ధినివ్వండి, భగవంతుని కోరుకోవాలి. సుబుద్ధినివ్వండి, మేలు చేయండి అని హితం కోరాలి. మనం పవిత్రంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, చూసుకోండి. అవును అవును గురు. ఇది మన ఊరికే దగ్గర క్వాలిటీ ఉండాలి. నేను ఆ చాలాసార్లు qualities. ప్రయోగం చేసినాను. కొన్ని ఏళ్ళు 20-30 ఏళ్ళ నుంచి ప్రయోగం చేస్తున్నాను. ఉమ్, నేను ఏమి అన్న మౌనం అయిపోతాను. కాకపోతే వారితో వ్యవహారం ఉంచుకోను అంతే. ఉమ్, అవసరం వస్తే నా అవసరం అంటే సహకరిస్తాను అంతే. కానీ వ్యవహారం ఉంచను. అంటే వారితో సలహాలు తీసుకోవడం కానీ, సహకారం తీసుకోవడం కానీ చేయను. ఉమ్, అవును. ఈ వ్యవహారం చేస్తాను. వారి సహకారం వద్దు, వారి సలహాలు వద్దు. ఉమ్, అవసరం వస్తే సహకరిస్తాం అంతే మన వైపు నుంచి. కానీ వారి సహకారం తీసుకోవద్దు. ఇది ఒక ఉపాయం అన్నమాట. తర్వాత శ్లోకం 10వ శ్లోకం చూడండి. యది సంతం సేవతి. యది పద్మావతమ్మ గారు. సంతం సేవతి యద్య సంతం తపస్వినం యది వాస్తేనమేవ వాసో యథా వాసో యథా రంగవంశం రంగవశం రంగవశం వశం ప్రయాతి తదా స తేషాం వశమభ్యుపైతి. వస్త్రమును రంగవశం అమ్మ, రంగవశం అది రంగవశం. వశం, అవును గురుజీ. రంగవశం ప్రయాతి తదా ఉమ్, స తేషాం వశమభ్యుపైతి. తెలుగులో అర్థం. వస్త్రమును ఏ రంగులో ముంచినా ఆ రంగే పట్టును. అదే విధముగా మానవుడు ఎవరి సహచర్యమును సదా మెలుగునో వారి గుణములు అలవాట్లు అతనికి సంభవించును. సజ్జనుని సహవాసము వలన సజ్జనుడగును, దుర్జనుని స్నేహం వలన దుర్జనుడగును. తపస్వి సహచర్యము వలన తపస్వి, చోర సంసర్గం వలన చోరుడగును. ధృతరాష్ట్రుని పుత్రులు కఠినోక్తులు పలుకుదురు, కాబట్టి వారి సంపర్గములోనున్న నీవును వారి వలె మారదవని సూచన. ఓం. ఏమర్థమైంది? యది సంతం సేవతి, సంతుని అంటే మంచివారిని సేవిస్తే మంచివారు అవుతారు. ఇది అసంతం, అసంతుని సేవిస్తే అసంతులు అవుతారు. తపస్వినం సేవతి, ఇక్కడ సేవతి అని రాసుకోవచ్చు. తపస్వినం సేవతి, యది తపస్వినం సేవతి. ఒకవేళ తపస్సుని సేవిస్తే ఇవి తపస్సు. ఒకవేళ స్థేనం అంటే దొంగని సేవిస్తే, దొంగతో సాహసం చేస్తే, వాసోయత రంగ ఉదాహరణ చెప్తున్నారు. వాసం అంటే వస్త్రం, గుడ్డ. రంగవశం అంటే దానికి ఏ రంగు అంటిస్తే అద్దితే ఆ రంగు అంటుకుంటుంది కదా, అలాగేనమాట. మనుషుల యొక్క వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. తథా స తేషాం వశం అభ్యుపైతి. తేషం అభ్యుపైతి, అభ్యుపైతి అంటే పొందుతాడు. అలాగే పొందుతాడు అన్నమాట వారి వశంలో ఉండి. తేషాం వశం, వారి వశంలో ఉండిపోయి. ఏం కావాలనుకుంటున్నారు మీరు? ధనవంతుల, విద్యావంతుల, బుద్ధిమంతుల, దొంగల, ద్రోహుల, రాజకీయ నాయకుల, డాక్టర్ల, ఇంజనీర్ల, టీచర్ల, ఏం కావాలనుకుంటున్నారు? అటువంటి వారి సావాసం చేయాలి. యోగులు కావాలనుకుంటున్నారా? యోగుల సావాసం. మళ్ళీ అనుకుంటున్నారా? భోగులు కావాలనుకుంటున్నారా? భోగుల సావాసం చేయండి. కాదు, యోగ సాధన చేస్తారా, భోగ సాధన చేస్తారా, మీ ఇష్టం. యోగ సాధన. ఏ రంగు కావాలి మీకు? మీ వస్త్రం తెల్లని వస్త్రం ఏ రంగు కావాలి? తెల్ల రంగు. తెల్లని వస్త్రం మీరే. మీ మనసు తెల్లని మనసు, తెల్లని మనసు, సత్యం. ఏమంటించుకుంటారు? ఏదైనా అంటించుకోవచ్చు. తెల్లని వస్త్రానికి ఏదైనా రంగు అద్దవచ్చు కదా. నలుపు కావాలా, తెలుపు, ఎరుపు కావాలా, పసుపు కావాలా, నీలం కావాలా, ఏది కావాలి మీకు? ఏ రంగు కావాలి? అంటే
ఇక్కడ సాహస దోషం అన్నమాట. అంటే ఒక అవును. రకంగా ధృతరాష్ట్రుడు మీరు మంచివారే, ఆ శకుని, ఆ దుర్యోధనుడు, ఆ కర్ణుడు, దుశ్శాసనుడు వారి యొక్క సాహసం చేసి మీరు కూడా చెడిపోతున్నారని చెప్తున్నారు. సూచించేస్తున్నారు. అంటే కొంత స్థుతి అన్నమాట. మీరు మంచివారే కానీ ఇక్కడ ఒక ఈ శ్లోకంలో మంచి వాక్యం ఉంది. ఏది సంతం సేవతి, ఒకవేళ మీరు సంతులను సేవిస్తే, లేదా ఏది అసంతం అంటే అసంతులు సేవిస్తే అలా అంటున్నారు. ఎవరి సాంగత్యం చేస్తారు మీరు? ఎవరు కావాలి మీకు? సంతులా అసంతులా ఎవరు కావాలి? సంతులు తపస్సులు కావాలా, దొంగలు కావాలా, స్తేనా ఎవరు కావాలి? ఎవరి సావాసం కావాలి మీకు? ఉదాహరణ వస్త్రం. ఇది ఇక్కడ ఆపేద్దాం. ఏం నేర్చుకున్నారు? కఠోరం వ్యవహారం చేస్తే మంచిది కాదు. కఠోర వ్యవహారం చేస్తే నేను అది కాదని చెప్పేసి అనుకోవాలి, తీసుకోవద్దు. వాడు నా పుణ్యాన్ని సంపాదించి పెడుతున్నాడు అనుకోవాలి. ఆ రకం వ్యవహారం చేస్తే మన పట్ల. సరేనా? శుభం. ముగించేద్దామా? ఓం పరపేత పరమాత్మకు, ఋషులకు, మాస్టర్ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు. ఓం శం సర్వేభ్యో నమో నమః. శుభం. ఓం నమస్తే గురుజీ. ఓం. ధన్యవాదాలు. జీవ